మీరు ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను సార్. యాక్చువల్‌గా మీ అబ్బాయి ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నానని పెళ్లి చేయమని మిమ్మల్ని అడిగాడా? అవునండి. వాడు చేసిన వెధవ పని ఏంటంటే, మా వంశంలో పుట్టి చావడం వాడు చేసిన వెధవ పని. నిజంగా చెప్తున్నా కదండీ! ఎందుకంటే చదువుకోరా అని పంపిస్తే వాడెళ్ళి ఒక అమ్మాయిని తీసుకొచ్చి, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా, ఈ అమ్మాయి లేకపోతే చచ్చిపోతా అని మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసి మాకు నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాడు. సరే ఫైనల్‌గా మీరు ఒప్పుకున్నారా? లేకపోతే వద్దన్నారా సార్? వాడి ఇదికి సరేలే ఇదంతా కాదు, వాడు చచ్చిపోతాను అది ఇది అని చెప్పి ఒకరోజు వాడి చెయ్యి కూడా కట్ చేసేసుకున్నాడండి. ఇదంతా వద్దులే అని చెప్పి ఇంకేం చేసామంటే, మా వంశంలో ఏంటంటే అండి, ఏదైనా పెళ్లి జరగాలి, ఏదైనా జరగాలి అంటే మేము మంచి రోజులు లేదా జాతకాలు ఇవన్నీ చూపించుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే. ఆ క్రమంలోనే నేను ఆ అమ్మాయి జాతకం కూడా తెప్పించి చూపించడం జరిగింది. ఓకే. ఆ జాతకం చూపించడంలో నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఒకవేళ గనక నా కొడుకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే హ్మ్. ఆ అమ్మాయి మా వంశానికి గాని లేదా మా కొడుకు గాని అందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. ఏమి ఇబ్బందులని ఏమైనా చెప్పారా సార్ పంతులు? జస్ట్ ఇబ్బందులు అనుకున్నారా? నా కొడుకు చచ్చిపోతాడు అన్నట్టు చెప్తున్నారండి. కొంచెం నా సీరియస్ కొడుకు టాపిక్ చెప్పారు మీరు ఒక నా రకంగా. కొడుకు చనిపోతాడు అన్నట్టు చెప్పారు. ఆ! కానీ అందుకని మీరు అబ్బాయిని ఈ పెళ్లి వద్దు నాన్న అని చెప్తున్నారా? అంటే ఇప్పుడు ఎవరు ఎవరు కొడుకుని అమ్మాయిని పోగొట్టుకోలేరు కదండీ! సార్ మిమ్మల్ని నేను నిజంగా హార్ట్‌ఫుల్‌గా అప్రిషియేట్ చేస్తున్నాను సార్. ఎందుకు అంటే చాలా మంది తల్లిదండ్రులు ఈ మధ్య చేస్తున్న పని, పిల్లలు మేము లవ్ చేసాము అని చెప్తే వద్దు అని కట్ చేయడం, లేకపోతే వాళ్ళని ఏం చేస్తారో చావనివ్వటం, బ్లాక్‌మెయిల్ చేయడం, హౌస్ అరెస్ట్‌లు చేయడం. కొన్ని కేసుల్లో చాలా చూస్తున్నాం మనం. వాళ్ళు వేరే క్యాస్ట్ అనో, ఇంకొకటనో చంపేయడానికి కూడా అంటే హానర్ కిల్లింగ్స్ కూడా నడుస్తున్న సందర్భం. నిజంగా మీరు హార్ట్‌ఫుల్‌గా మీ అబ్బాయికి రెస్పెక్ట్ ఇచ్చి, ఆ లవ్‌కి రెస్పెక్ట్ ఇచ్చి మీరు ఈ విధానంలో పంతుల దాకా వెళ్ళటం అనేది కొంత అప్రిషియేట్ చేయదగ్గ విషయమే. కాకపోతే ఈ జాతకాలు ఇవన్నీ అనేవి మీ నమ్మకం. నేను నేను దాన్ని కూడా డినై చెయ్యట్ల. సో, ఇక్కడ మీకు పంతులు చెప్పిందేంటంటే వీళ్ళిద్దరి జాతకాలు కలవలేదు. ఒకవేళ ఈళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే అబ్బాయికి ప్రాణగండం ఉంది అని. ఇక్కడి వరకే మీకు అవును. స్టోరీ తెలుసు సార్. అంటే అబ్బాయి గాని అంటే మీ అబ్బాయి కూడా మాకు చెప్పడం, మీరు ఇక్కడ ఏమైనా టాపిక్ సీరియస్ చేయడానికి అబ్బాయికి ప్రాణగండం అన్నారేమో. మీ అబ్బాయి ఇప్పటికి 2, 3 సార్లు చెప్పిన విధానం ఏంటంటే, జాతకాలు చూపించామండి. మా ఇద్దరి జాతకాలు కలవలేదు. ఇన్ కేస్ మేమిద్దరం పెళ్లి చేసుకుంటే మేము మా ఫ్యామిలీ రోడ్డు మీదకి రావాలి అని. సో, అదే నిజమై ఉంటది. మీరు ఒకవేళ పెళ్లి చేయకూడదన్న ఉద్దేశంతో దాన్ని స్ట్రాంగ్ చేసినట్టు నాకనిపిస్తుంది. అయినా మిమ్మల్ని నేనేమి అనట్లేదు సార్. మీ జాతకాల నమ్మకం అనేది మీ ఇష్టం. కానీ ఇక్కడ మీకు తెలియని ఒక ట్విస్ట్ ఒకటుంది సార్. ఆ అమ్మాయి 4థ్ మంత్ ప్రెగ్నెంట్. ఏంటండి మీరు మాట్లాడేది? ఆ! ఇది మీకు తెలీదు యాక్చువల్‌గా. ఆ అమ్మాయి మా షోకి వచ్చి ఆ అమ్మాయి రిక్వెస్ట్ చేసేదేంటి అంటే వాడక్కడున్నాడు. అసలు ఇలా జరుగుతోందన్న విషయం వాడికి అంతా తెలుసు. మేము పెళ్లి చేస్తామని అంతా చెప్పాము వాడికి. ఈ లోపులోనే వాడికి అంత కంగారేమొచ్చేసింది సార్ పెళ్లి ఈలోపు కాకపోతే? కంగారు కాదు. యాక్చువల్‌గా అమ్మాయి ప్రెగ్నెంట్ అయినాకే మీ దగ్గరకొచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసాడు. తీరా ఈ ట్విస్ట్ వచ్చేసరికి ఏం చేయాలో తెలియక అమ్మాయిని వదిలించుకోవడానికి నానా రకాల ఎలిగేషన్స్, అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చాడు. మేబీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్న పద్ధతి, విధానానికి మీ పెంపకం బాగానే ఉందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అబ్బాయి కూడా ఫైనల్‌గా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానండి. ఆ ప్రెగ్నెన్సీ నా వల్లే వచ్చింది. కానీ మేము మా పేరెంట్స్ రోడ్డు మీద పడాలి కాబట్టి నేను ఈ పెళ్లి చేసుకోనండి. మా పేరెంట్స్ ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టమేనండి అంటున్నాడు. ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకునేవాళ్ళండి. మీ అబ్బాయి మీకు రెస్పెక్ట్ ఇచ్చి మీకు ఇంట్లో చెప్పాడు. నాకు తెలిసి మీకు ఇప్పుడు ఆ అమ్మాయి 4థ్ మంత్ ప్రెగ్నెంట్ అని తెలియదు కాబట్టి ఇక్కడితో ఆగిపోయారు. ఇప్పుడు మీరేమంటారు? మీ పెద్దరికంతో మీరేం చెప్తారో చెప్పండి. ఏవండి మీరు చెప్పింది నాకు అర్థమైంది. కాకపోతే ఏంటంటే మీరు మాట్లాడుతుంటే నాకు ఏం మాట్లాడాలో టెన్షన్ కూడా వచ్చేస్తుంది. సార్ అక్కడి వైపు ఎందుకంటే ఉన్నది కూడా మీ అమ్మాయి, మీ కుటుంబంలో ఒక అమ్మాయి అని ఆలోచించండి సార్. మీ అబ్బాయి వల్ల వచ్చిన 4థ్ ప్రెగ్నెన్సీ ఇన్ కేస్ మీరు కనుక ఒప్పుకోకపోయినా లేకపోతే ఏం చేద్దామని డ్రాగ్ చేసినా ఆ పిల్ల ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకోవడానికి ఆప్షన్ లేదు. ఆ అమ్మాయి ఖచ్చితంగా మేము డాక్టర్స్‌ని కూడా సంప్రదించాం. అది దేనికి పనికిరాదు. ఖచ్చితంగా అమ్మాయి డెలివరీ అవ్వాలి. డెలివరీ అంటే ఆటోమేటిక్‌గా అమ్మాయి వేసే కేసులో మీ జాతకం ద్వారా ఏ రిజల్ట్ వచ్చిందో మీరు పెళ్లి చేయకపోయినా అదే రిజల్ట్ వస్తది. మీరు మీ అబ్బాయి కోర్టుల చుట్టూ రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి. మీరిప్పుడు మంచితనంతో ఏం ఆలోచిస్తారో పెద్దరికంగా చెప్పండి. ఏవండి ఇప్పటిదాకా మీరు చెప్పింది వింటే నాకు నిజంగా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన విషయం తెలీదు. ఏమీ తెలీదు. సరే చిన్నపిల్లలు దొరకని వస్తువు కోసం దేనికోసం ఇలాగ కొట్టుకోవడం కామన్ అని అనుకున్నాను గానీ, ఆ సార్ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి ఆ అమ్మాయిని ఒక రోడ్డున పడేస్తాడని మాత్రం నేనైతే నిజంగా అనుకోలేదండి. ఎందుకంటే ఆ ప్లేస్ లో నా కూతురున్నా కూడా మేబీ నేను మీ దగ్గరికి వచ్చేవాడినేమో. వెరీ మా గుడ్. అమ్మాయికి న్యాయం చేయండి. ఇలాగా ఒకడు మోసం చేశాడని మేబీ వస్తానేమో. రేపొద్దున ఎంత కాదనుకున్నా కూడా మా ఇంటి పిల్లే ఆ పిల్ల కూడా. కాకపోతే ఇప్పుడున్న మేమున్న సిట్యుయేషన్ లో శాస్త్రం ప్రకారం మా ఫ్యామిలీకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
సరే రేపొద్దున ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఈ గొడవలన్నీ జరుగుతాయని ఒక ఆలోచనలో మేము ఉన్నామే తప్పితే ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయకూడదనే ఆలోచనలు అయితే అస్సలు లేవండి. సూపర్ సార్. ఇప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే అమ్మాయి ఇక్కడ భయం ఏంటంటే, ఇక్కడ ఇలా మాట్లాడతారు గానీ, రేపటి రోజున మళ్ళీ ఇంటికొచ్చినాక పెళ్లి చెయ్యము అంటే మాకు ఇబ్బందండి. మాకిక్కడే పెళ్లి చేసేయండి. మీరు మళ్ళీ అక్కడ ఇంటికి వెళ్లి మేము పెద్దవాళ్ళ సమక్షంలో సాంప్రదాయంగా పెళ్లి చేసుకుంటామని అమ్మాయి రిక్వెస్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు పర్మిషన్ ఇస్తే మేము ఇక్కడ ఈ స్టేజ్ మీదే వాళ్ళ పేరెంట్స్‌తో కూడా ఒకసారి మేము మాట్లాడతాము. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటే ఈ అమ్మాయి నమ్మకం కోసం ఇక్కడ మేము పెళ్లి చేయాలనుకుంటున్నాం. మీరేదైతే నమ్మకాలు అవి అనుకుంటున్నారో ప్రతి సాంప్రదాయంలో కూడా ఒక ఆల్టర్‌నేట్ ఉంటది సార్. అది చూడండి ఒకసారి. మీరు ఇంటికి తీసుకెళ్ళి మీరు మళ్ళీ జాగ్రత్తగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను అంటే, మా సాటిస్ఫాక్షన్ కోసం, అమ్మాయి నమ్మకం కోసం, వీళ్ళిద్దరికీ నమ్మకం. యాక్చువల్‌గా మీరిద్దరూ కూడా 2 ఫ్యామిలీస్ ఒప్పుకోరేమో అని వాళ్ళ భయం. వాళ్ళ నమ్మకం కోసం మేము ఇక్కడ మ్యారేజ్ చేయాలనుకుంటున్నాం. మీకు ఇది మీకు ఒక ఓకేనా? విషయం చెప్పాలండి. మీ మాటకు అడ్డొచ్చాను. మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి సార్. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు మా అబ్బాయి అనేది మా కండిషన్ కాదండి. సూపర్. అండ్ మోరోవర్ ఇప్పుడు మేమైతే ఏదైతే ఆలోచించాము, ఒక ఆలోచన తీసుకున్నాం ఏంటి అని అంటే, కొన్ని రోజులు వీళ్ళని దూరం పెడితే అసలు నిజమైన ప్రేమ కాదా అనేది కూడా మేము ఆలోచించాము. మా గురువు గారు ఎవరైతే ఉన్నారో వారిచ్చిన సజెషన్ ఏంటంటే, ఆ అమ్మాయిని ఇతను పెళ్లి చేసుకోవచ్చు. ఓహ్! దానికి సూపర్. సంబంధించిన కొన్ని హోమాలు గాని, కొన్ని పూజలు గాని ఇలాంటివన్నీ చేస్తే సూపర్. సెట్ అదే అయిపోతుంది. అదే డౌట్ ఇది వచ్చింది. జస్ట్ నార్మల్ గా ఒక దోషం లాంటిదే. కాబట్టి పెళ్లి చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, చేసుకోవచ్చు అని చెప్పారు. సూపర్ సార్. కాకపోతే కాదు సార్, యాక్చువల్‌గా మీరు ఆ అమ్మాయి వీళ్ళిద్దరూ రియల్ లవ్వా కాదా టైమ్ ఇస్తే కొంచెం క్లారిటీ వస్తదని మీరు అనుకున్నారు. వీళ్ళు ఆల్రెడీ 5 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నారు సార్. ఇప్పుడు మనం అంత టైం ఇవ్వడానికి ఛాన్స్ లేదు. కాబట్టి మీరు మంచి రోజు చూసి వాళ్ళకి బయట మీరు గ్రాండ్‌గా పెళ్లి చేయండి. మా సపోర్ట్ కూడా ఉంటది. ప్రెజెంట్ వాళ్ళిద్దరి నమ్మకం కోసం మళ్ళీ మీరిక్కడ చెప్తున్నది ఎంతవరకు నిజమో వాళ్ళకి భయం ఉంది కాబట్టి మీ పర్మిషన్ తోటి మేము వాళ్ళిద్దరికి మ్యారేజ్ చేయాలనుకుంటున్నాం ఇక్కడ. సరే అండి, తప్పకుండా చేయండి. ఎందుకంటే నేను నో అని చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఎందుకంటే మా జీవితాన్ని మీరు బజార్‌లో పెట్టేశారు. ఇప్పుడు నేను నో అన్నా కూడా మా ఇంటి మీదకి చాలా మంది వస్తారు. అదే. అలా అని ఒక అమ్మాయికి అన్యాయం చేయమని కూడా నేను చెప్పట్లేదు. వాడు చేసిన తప్పుకైనా లేదా దేనికైనా సరే ఇవన్నీ పక్కన పెడితే ఒక అమ్మాయి జీవితం, ఆ అమ్మాయి జీవితం నాశనం అవ్వకూడదు అనుకుంటున్నాను. కాబట్టి నాకు ఒక కూతురు ఉంది. ఆ అమ్మాయి జీవితం కూడా ఇలా అవ్వకూడదని నేను అనుకుంటున్నాను కాబట్టి సూపర్ సార్. సూపర్. యాక్చువల్‌గా మీరు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మా స్టేజ్ చేస్తున్నానండి. మీద కళ్యాణ్ సారు, మేడము మేము కూడా ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళిద్దరికి ఏం న్యాయం చేయాలో చేసి పంపిస్తాం సార్. మీరు కూడా తర్వాత వాళ్ళిద్దరికీ సాంప్రదాయంగా పెళ్లి చేయండి. వాళ్ళిద్దరూ 100% కలిసి ఉంటారనే మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీ పెంపకాలు అంత చక్కగా ఉన్నాయి. వీళ్ళిద్దరూ మిస్టేక్ చేశారు. ఆ మిస్టేక్‌కి మేము ఇక్కడ ఒక రిజల్ట్ ఇస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ నైస్. ఇంకా ఇటువైపు పేరెంట్స్ ఒప్పుకున్నారు. అండ్ అలాగే ఇక్కడ కళ్యాణ్ గారు అండ్ విత్ యువర్ పర్మిషన్ డెఫినెట్ గా ఈ స్టేజ్ మీద వాళ్ళకి చక్కగా వాళ్ళిద్దరిని ఒకటి చేస్తే ఇంకా అంతకన్నా సంతోషకరమైన విషయం ఏముంది. సో మీకు ఓకే కదా? ఓకే మేడం. కొంచెం Super, ఆనందంగా sir. నవ్వుతూ ఓకే చెప్పండి. మేడం. చక్కగా ఇప్పుడు కనిపిస్తున్నాయి Super. మొహాలు కళకళలాడుతూ. కళగా. ఏయ్ మీ ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇదే మీరు పేరెంట్స్ తో కూర్చోబెట్టుకుని లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ తో కౌన్సిలింగ్స్ ఉంటాయి. కమ్యూనికేషన్ counseling అనేది కి చాలా వెళ్ళాలి. ఇంపార్టెంట్ అండి. మీరు చాలా కరెక్ట్ గా ప్రతి ఫెయిర్ గా ఒక్కరితో ఉంటే కూడా. ఏ పేరెంట్స్ అన్నా యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఈ లోపు ఈ తప్పులు చేయకండి అమ్మా. ఎవరన్నా గానీ డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలి కదా. ఈ కౌన్సిలింగ్స్ కి సార్ దగ్గరికి ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. ఇట్లాంటి డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు పేరెంట్స్ ని ఒప్పించి పెళ్లి చేయడానికి ఉంటుంది. అందరికీ స్టేజ్ దొరకపోవచ్చు కదా. ఇప్పుడు మీ ఇద్దరు జరిగేది చాలా బయట జరుగుతున్నాయి. నిజంగా ఇది ఒక ఎగ్జాంపుల్ గా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విధంగా చక్కగా కళ్యాణ్ గారు చెప్పారు. అండ్ అలాగే రమ్య గారు కూడా చెప్పారనమాట. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఎటువంటి పెద్ద స్టెప్ తీసుకుంటున్నా సరే ఆలోచించుకోండి, మాట్లాడుకోండి, పేరెంట్స్ తో డిస్కస్ చేయండి. ఏదో సపరేట్ గా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటున్నామంటే కుదరదు. ఫ్యూచర్ లో పేరెంట్స్ హెల్ప్స్ చాలా అవసరం. కాబట్టి డిస్కస్ చేసి ఒక డెసిషన్ తీసుకోండి చక్కగా.